తహసీల్దార్ దగ్గరికి రిజిస్ట్రేషన్ పోతాము, స్లాట్ బుక్ చేసుకొని ఆన్లైన్లో ఏదైతే స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుందో అది కడితే ఒక టైం ఇస్తారు, మన దస్తావేజు తీసుకొని తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాలి అని చట్టం చెప్తున్నా. కానీ వాళ్ళకున్న ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లోనే ఆ డాక్యుమెంట్ రాసి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. వెంటనే రెవెన్యూ రికార్డులో మార్పు చేసి కొత్త పాస్బుక్ ఇవ్వటము, రికార్డులో మార్పు చేయటం కూడా వెంటనే జరిగిపోతుంది. ఇప్పుడున్న వ్యవస్థలో 2 ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఎప్పుడైనా రిజిస్టర్డ్ దస్తావేజు మీరు నేను ఒక డాక్యుమెంట్ రాసుకున్నట్లయితే దానికి ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఉండకూడదు. ఎందుకంటే అందులో టైటిల్ లిస్ట్ కూడా రాయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను మీకు అమ్ముతున్నా, కొనుగోలు చేసేటప్పుడు ఈ భూమి నాకు ఎక్కడి నుంచి వచ్చింది, ఇతర మొత్తం వివరాలు రాసుకుంటూ మనం ఏ షరతులకు లోబడి దీన్ని అమ్ముతున్నాము, ఎంత డబ్బులు, ఇవన్నీ డీటెయిల్గా రాసుకుంటేనే రేపు పొద్దున వివాదం వస్తే పరిష్కారం సులభం అవుతుంది. కొత్త 2020 చట్టంల వల్ల ఏమవుతుందంటే మనకు కావాల్సిన విధంగా మనం సేల్ డీడ్ రాసుకునే అవకాశం లేకుండా పోయింది. ఆ కంప్యూటరే ఒక ఫార్మాట్ చూపిస్తుంది, అందులోనే నింపుకుంటే అది మాత్రమే రిజిస్టర్ అవుతుంది తప్ప సొంతంగా దస్తావేజ్ రాసుకునే అవకాశం ఇంతకు మునుపు లేదు. ఈ ముసాయిదా చట్టం అయితే కనుక ఎవరికి వాళ్ళు ఒక దస్తావేజ్ రాసుకునే వెసులుబాటు మళ్ళీ తిరిగి వస్తుంది. ఇక రెండోది, ఇప్పుడు తెలంగాణలో చాలా చోట్ల ఏం సమస్యలు వస్తున్నాయంటే కొనుగోలు చేసిన వాళ్ళు ఇంకా మ్యూటేషన్ చేయించుకోలే. నేను మీకు భూమి అమ్మినా 10 ఏళ్ల కింద మీరు కొనుగోలు చేసి ఉంటారు, కానీ రికార్డులో నా పేరే వస్తుంది, ఎందుకంటే మీరు ఇంకా మ్యూటేషన్ చేసుకోవాలి. ధరణికి వచ్చినాక ఏమైపోయింది, నా పేరే ధరణిలో నమోదైంది. ఒకసారి నా పేరు ధరణిలో వస్తే నేను పోయి మళ్ళీ అమ్మేసుకుంటున్నాను వేరే వాళ్ళకి. మీకు ఎప్పుడో 10 ఏళ్ల కింద అమ్మినా ఈ భూమికి హక్కులు ఇప్పటికీ నాకు లేవని నిర్ధారణ అయిన తర్వాత కూడా తహసీల్దారు ఈ రిజిస్ట్రేషన్ ఆపడానికి కానీ మ్యూటేషన్ ఆపడానికి కానీ ఇంతకుముందు అవకాశం లేకుండా ఉండే. ఈ ముసాయిదాలో ఒక కొత్త నిబంధన ఏం పెట్టామంటే దీంట్లో రిజిస్ట్రేషన్ ఆపడానికి రిజిస్ట్రేషన్ చట్టంలో అవకాశం లేకపోయినా ఒకవేళ గనక ఫ్రాడ్ జరిగినా, తప్పుగా రిజిస్ట్రేషన్ జరిగినా, హక్కులు లేకున్నా అమ్మకాలు జరిగినా మ్యూటేషన్ ఆపే అధికారాన్ని తహసీల్దార్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ 2020 చట్టం రాకముందు 71 చట్టం ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు ఉందో అప్పుడు రిజిస్ట్రేషన్ ఒక అధికారి చేసేవాడు, మ్యూటేషన్ ఇంకో చోట జరిగేది. ఒకవేళ రిజిస్ట్రేషన్ జరిగిపోయిన తర్వాత కూడా హక్కుల సమస్య ఉందో, డబుల్ రిజిస్ట్రేషన్ జరిగిందనో, అసలు అమ్మినానికి హక్కులు లేవనో తేలితే మ్యూటేషన్ ఆపడానికి ఇంతకుముందు అవకాశం ఉండే, 2020 చట్టంలో లేదు. ఇప్పుడు మళ్ళీ అధికారం వస్తుంది తహసీల్దార్కి. ఎప్పుడు పడితే అప్పుడు ఆపడానికి ఉండదు. రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత ఫ్రాడ్ జరిగిందని సరి అయిన కారణాలు కనుక తహసీల్దార్ చూపించి రాతపూర్వకంగా కనుక రిఫ్యూజ్ చేస్తే మ్యూటేషన్ తాత్కాలికంగా ఆపడానికి అవకాశం ఉంటుంది. దాని మీద ఏమైనా అభ్యంతరం ఉంటే అప్పీల్కి పోవచ్చు. సో ఈ 2 కీలకమైన మార్పులు రిజిస్ట్రేషన్లో రాబోతున్నాయి కొత్త చట్టం వల్ల.